పుదీనా చికెన్ కోసం ఫస్ట్ కొంచెం పుదీనా ఇలా గిల్లి పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకొని పోపు గింజలు చిటపటలాడుతుంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసి, ఇది 1 కేజీ చికెన్ అండి. చికెన్ వేసి పైనంగా పసుపు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ ఉడికేలోపు మనం మిక్సీ గిన్నెలోకి తీసుకున్న పుదీనా, జీలకర్ర, ఎలాచి, లవంగ, చెక్క, ఎల్లిపాయలు వేసి ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇలా చికెన్ ఉడికిన తర్వాత టేస్ట్కి సాల్ట్ వేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ కొంచెం ఉడికాక అల్లం పేస్ట్, అల్లం ముందే వేస్తే అడుగంటుతుంది. సో అల్లం వేసిన ఒక 1 మినిట్కి టేస్ట్కి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కారం ఉడికిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసేసుకుందాము. ఈ పుదీనా పేస్ట్ వేసుకోవడం వల్ల చికెన్కి చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా గరం మసాలా వేసుకోవాలి.